ముంబైలో అల్ట్రా లగ్జరీ ల్యాంబోర్గినీ కార్ బీభత్సం సృష్టించింది. కోస్టల్ రోడ్లో స్పీడ్గా దూసుకెళ్లి డివైడర్ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కార్ డ్రైవర్కి ఎలాంటి గాయాలైతే అవ్వలేదు, సురక్షితంగా బయటపడ్డాడు. 52 ఏళ్ల అతీష్ షా దక్షిణ ముంబైలోని కొలాబా వెళ్తుండగా ఈ కార్ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చూస్తున్నాం. సో ఎంత అల్ట్రా లగ్జరీ కార్ అయినా అతి వేగం ప్రమాదకరం అనేది ఖచ్చితంగా ఈ సీన్ చూస్తే అర్థమవుతుంది. బట్ అదృష్టవశాత్తు డ్రైవర్కి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఇది అల్ట్రా లగ్జరీ ల్యాంబోర్గినీ కార్. సో నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి హై స్పీడ్ కార్స్ మన ఇండియన్ రోడ్స్లో ఏ మేరకు సేఫ్ అనేది ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకమే. రైట్. సో దేశం ఏదైనా రోడ్లు ఎలా ఉన్నా అతి వేగం ప్రమాదకరం. అదిగాక వర్షంలో ల్యాంబోర్గినీ కార్ అతి వేగంతో అక్కడికి వెళ్ళి ఆ వర్షపు నీరుకి స్కిడ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అది బ్రేక్ వల్ల లేకపోతే స్టీరింగ్ ఓవర్టర్న్ చేయడం వల్ల తెలియదు, కానీ మొత్తానికి అతి వేగంగా వచ్చిన కార్ డివైడర్ని ఢీ కొట్టడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్కి గాయాలేవి కాలేదు. సో కార్ అయితే బీభత్సంగా డ్యామేజ్ అయి ఉంటుంది, వేరేగా చెప్పనక్కర్లేదు. ముంబైలోని కొలాబాలో జరిగింది ఈ కార్ ప్రమాదం.